ఆ! ఇక్కడేంటంటే హ్మ్. ఇక్కడ ఇండియా అనేది ఇండియన్ ఇన్‌ఫ్లేషన్ అనేది ఆహ్, ఇండియన్ ఇన్‌ఫ్లేషన్ అంటున్నా. ఆహ్, ఏవియేషన్ అనేది ఇండియన్ సివిల్ ఏవియేషన్ హిస్టరీ అండ్ పాలిసీ హిస్టారికల్ ఎవల్యూషన్ ఎలా ఉందో చూస్తే 1911లో మన ఫస్ట్ ఇండియన్ ఫ్లైట్ అనేది స్టార్ట్ అయింది. హెన్రీ పికెట్ నుంచి అలహాబాద్‌లో స్టార్ట్ అయిందన్నమాట. ఫస్ట్ ఎయిర్ మెయిల్ సర్వీస్ బిట్వీన్ అలహాబాద్ అండ్ నైని అనమాట. 1912లో. తర్వాత జేఆర్‌డీ టాటా ఎస్టాబ్లిష్ టాటా ఎయిర్‌లైన్స్ అనేది స్టార్ట్ చేసాడు 1932లో. లాటర్ ఎయిర్ ఇండియా అయింది ఇది. 1930-40 మధ్యలో ఏమైందంటే మల్టిపుల్ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ వచ్చినియి. ఇండియన్ నేషనల్ ఎయిర్‌వేస్, డెక్కన్ ఎయిర్‌వేస్, ఎయిర్‌వేస్ ఇండియా, భారత్ ఎయిర్‌వేస్ ఇలా చాలా వచ్చినియనమాట. పోస్ట్ ఇండిపెండెంట్ నేషనలైజేషన్ చేసేసారు. 1947 నుంచి 1990 మధ్యలో 1953 అప్పుడు ఏం చేశారు? ఎయిర్ కార్పొరేషన్ యాక్ట్ నేషనలైజ్డ్ ఆల్ ఎయిర్‌లైన్స్ అనమాట. ఎయిర్ కార్పొరేషన్ యాక్ట్ అనేదొచ్చింది. అన్నిటిని ఆహ్, ఏం చేసింది? ఎయిర్‌లైన్స్ అనేది నేషనలైజ్ చేసేసారనమాట. తర్వాతేంటి క్రియేటెడ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫర్ డొమెస్టిక్ ఆపరేషన్స్ అనమాట. ఇండియన్ ఎయిర్‌లైన్స్ అనేది డొమెస్టిక్ ఆపరేషన్స్ చేసేసారు. క్రియేటెడ్ ఎయిర్ ఇండియా ఫర్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ చేశారు. నెక్స్ట్ వచ్చి రేషనల్ స్ట్రాటజిక్ కంట్రోల్ ప్రివెంటింగ్ ప్రైవేట్ మోనోపోలీస్ అండ్ నేషనల్ బిల్డింగ్ అనమాట. ఏంటంటే ఎయిర్ కార్పొరేషన్ యాక్ట్ వచ్చింది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ అనేది క్రియేట్ చేశారు ఫర్ డొమెస్టిక్ ఆపరేషన్స్. క్రియేటెడ్ ఎయిర్ ఇండియా ఫర్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ అనమాట. ఇండియన్ ఎయిర్‌లైన్స్ అనేది డొమెస్టిక్ అయితే, ఎయిర్ ఇండియా అనేది ఇంటర్నేషనల్ చేశారు. రేషనల్ అంటే స్ట్రాటజిక్ కంట్రోల్, ప్రివెంటింగ్ ప్రైవేట్ మోనోపోలీస్ చేయడం ఉండడం గాని, నేషనల్ బిల్డింగ్ చేయడం కోసం గాని ఇలా చేశారనమాట. 1960 నుంచి 70 చూస్తే ఎక్స్‌పాన్షన్ అనమాట. బట్ ఆపరేషనల్ ఇన్‌ఎఫిషియన్సీస్ చాలా ఉన్నాయి. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ రూట్ ప్లానింగ్ గాని, ఓవర్ స్టాఫింగ్ అండ్ యూనియన్ డామినెన్స్ గాని, లిమిటెడ్ కాంపిటీషన్ లెడ్ టు పూర్ సర్వీస్ అనమాట. కాంపిటీషన్ లేకపోవడం వల్ల సర్వీస్ అనేది పూర్‌గా మెయింటైన్ చేయడం గాని, 1976 చూస్తే ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ అనేది వచ్చిందనమాట. అమెండెడ్ చేశారు. స్ట్రిక్టర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ చేయడం. 1986లో క్రియేషన్ ఆఫ్ వాయుదూత్ ఫర్ రీజనల్ కనెక్టివిటీ అనమాట. రీజనల్ కనెక్టివిటీ కోసం వాయుదూత్ అనమాట. ఇది కూడా ఫెయిల్డ్ అయిపోయింది. డ్యూ టు పూర్ ఎయిర్‌క్రాఫ్ట్ చాయిస్ అండ్ లాసెస్ అనమాట. లిబరలైజేషన్ ఎరా అనమాట. 1990 ఆహ్, ఎయిర్ టాక్సీ ఆపరేషన్స్ అనమాట. అలౌడ్ లిబరలైజేషన్ ఎరా అనమాట. ఎయిర్ టాక్సీ ఆపరేటర్స్ అలౌడ్ అనమాట. 1994 ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ పర్మిటెడ్. జెట్ ఎయిర్‌వేస్, సహారా ఎయిర్‌లైన్స్ గాని మోడీ ఈ ఈ మోడీ లిఫ్ట్ అనేది ఇలాగా ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ పర్మిటెడ్ అనమాట 1994లో. 1990లో ఎయిర్ టాక్సీ